కరీంనగర్ జిల్లా లోయర్ మానేర్ డ్యామ్ ను సందర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. లోయర్ మానేర్ జలాశయానికి చేరుకున్న కేటీఆర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎల్ఎండీలో నీటి నిల్వలను పరిశీలించారు. మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు వారే ఇనిషియేటివ్ తీసుకొని అన్నా మీరు కరీంనగర్ రావాలి, మా లోవర్ మానేర్ డ్యాము ఇవాళ మొత్తం ఎండిపోయి నోరెళ్ళబెట్టి చూస్తున్నది, సాగునీరు కాదు తాగునీరుకు కూడా సమస్య ఉన్నదని చెప్పి మా అందరినీ మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మరి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడికి వారు ఈరోజు ఆహ్వానించి ఇక్కడి పరిస్థితిని వివరంగా మా అందరికి కూడా ఇప్పుడే తెలియజెప్పారు. పత్రికా మిత్రులతో నా ప్రార్థన ఏమంటే, రాజకీయాలు మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, రాజకీయాలు చివరి 6 నెలలు చేద్దాం, మిగతా టైం అంతా ప్రజల కోసం పనిచేద్దాం అని వారు మాట్లాడినారు. ఇవాళ మేము కూడా అదే స్పిరిట్లో చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి. ఇంకా ఎలక్షన్లకు 2.5 ఏళ్ళ టైం ఉంది. మాకు ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు లేవు, మాకు ఇప్పటికిప్పుడు అర్జెంటుగా వచ్చే రాజకీయ ప్రయోజనం కూడా ఏమీ లేదు. వాస్తవం ఏమి అంటే, మొన్న కమలాకర్ గారు అదేవిధంగా మా కరీంనగర్ జిల్లా నాయకత్వం అంతా కూడా హైదరాబాద్లో మేమందరం సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దేన్నైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టిలో మలినం చేసే ప్రయత్నం చేసి, బద్నాం చేసే ప్రయత్నం చేసి, ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఒకవైపు ఎల్నీనో పరిస్థితులున్నా, కరువు పరిస్థితులున్నా, అక్కడ కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే మరి కావాలని ఆ నీళ్ళని ఎత్తిపోయకుండా రాష్ట్ర రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మా కరీంనగర్ జిల్లా నాయకుల సమావేశంలో ఒక అభిప్రాయం వ్యక్తమైతే వెంటనే నిర్ణయం తీసుకొని కరీంనగర్, వరంగల్ జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా నాయకులందరం కూడా కన్నెపల్లి పంప్ హౌస్కి పోదాం, అక్కడ పారుతున్న గోదావరి నదిని రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకు చూపెడదాం. ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఎంత క్రిమినల్ నెగ్లిజెన్స్తో, ఉద్దేశపూర్వకమైన నేరపూరితమైన నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉండే నీళ్లను కూడా కిందికి వదులుతూ, మరి అక్కడ కింద పట్టిసీమలో ఆంధ్రప్రదేశ్లో పంపులు ఆన్ చేసి గోదావరి నీళ్లు తోడుకుంటుంటే, ఇక్కడ మాత్రం ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకుండా, దేవాదుల మోటార్లు ఫుల్ కెపాసిటీలో ఆన్ చేయకుండా, సీతారామ ప్రాజెక్ట్ కూడా పూర్తి కెపాసిటీలో పంపులు ఆన్ చేయకుండా ఎట్లా రైతులను ఇబ్బంది పెడుతున్నారు అనేది చూపెట్టాలన్న ఉద్దేశంతో ఒక వారం 10 రోజుల కిందట అందరం కలిసి కన్నెపల్లి పోయినాం. మమ్మల్ని హైదరాబాద్ నుంచి చివరికి కన్నెపల్లి చేరుకునేదాకా అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. 4 గంటల్లో పూర్తి కావాల్సిన ప్రయాణం 7.5 గంటలు పట్టింది. అయినా చేరుకొని కన్నెపల్లి దగ్గర 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీల నీళ్లు ప్రతిరోజు కిందికి ఎట్లా పోతున్నాయో చూపెట్టే ప్రయత్నం రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు మేము చేసినాం. ఇవాళ కూడా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కరీంనగర్లో, ఇక్కడ లోవర్ మానేర్లో నీళ్లు లేవు. ఇప్పుడు నేను సిరిసిల్లకి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే మిడ్ మానేర్లో నీళ్లు లేవు. మొత్తం గోదావరి సిస్టంలో, మొత్తం గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులు అంతా కలిపి చూస్తే కూడా శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే మరి మిడ్ మానేర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, అన్నీ మరి లోవర్ మానేర్ డ్యామ్ కావచ్చు, పైన రంగనాయక్ సాగర్ కావచ్చు, మలక్పేట్ రిజర్వాయర్ కావచ్చు, అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, అనంతగిరి రిజర్వాయర్ కావచ్చు, పైన కొండపోచమ్మ కావచ్చు. కన్నెపల్లి వద్ద ప్రభుత్వం పంప్ హౌస్లు ప్రారంభించాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతోందని తెలిపారు. మేడిగడ్డతో సంబంధం లేకుండానే రైతులకు నీళ్లు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు కేటీఆర్. చేస్తే చాలు, అక్కడ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఆన్ చేయాలంటే ఒకటే చిన్న కండిషన్ ఉన్నది. కండిషన్ ఏంది? 93.5 మీటర్ల మీదికెళ్ళి గోదావరి పారితే మీరు పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ అక్కడ 97 మీటర్ల మీదికెళ్ళి పారకం ఉన్నది. మరి 3.5 మీటర్ల పైనకెళ్ళి గోదావరి ప్రవహిస్తుంటే అక్కడ బ్రహ్మాండంగా కన్నెపల్లి దగ్గర మేము పోయి చూసినాం, 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతున్నాయి. అంటే రోజుకు 9 టీఎంసీల నీళ్లు మంచిగా బ్రహ్మాండంగా లోవర్ మానేర్ డ్యామ్ నింపేని నీళ్లున్నాయి అక్కడ. ఆ నీళ్లను నింపకుండా, నీళ్ళని ఎత్తిపోయకుండా, పంపులు చాలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. మేము చెప్పిందల్లా మన కన్నెపల్లి పోయి కానీ తర్వాత నిన్న మొన్న కానీ ఒకటే ఒక మాట, అయ్యా మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేదు, మేడిగడ్డ బ్యారేజ్ని మీరు గేట్లు దించమని మేము అడుగుతలేము, మేడిగడ్డను ముట్టుకో ఇంకేదో చేయమని కూడా మేము చెప్తలేము. మేడిగడ్డకు 18.5 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి దగ్గర మీరు పంపులు ఆన్ చేస్తే ఆడికెళ్ళి అన్నారం పోతాయి, అన్నారంకెళ్ళి సుందిల్ల పోతాయి. ఆ అన్నారం సుందిల్ల బ్యారేజ్ మీ గవర్నమెంటే, మా గవర్నమెంట్ కాదు.
2024 జూన్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రౌటింగ్ పని మీ అధికారులే పూర్తి చేసిండ్రు. గ్రౌటింగ్ పూర్తయింది, బ్రహ్మాండంగా నీళ్లు నిల్వ ఉంచవచ్చు, లేదా నీళ్ళను వెంటనే ఎల్లంపల్లికి సమాంతరంగా 3 పంప్ హౌజులు కింద చాలు చేస్తే కన్నెపల్లి దగ్గర 3 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల 3 చోట్ల పంపులు ఒకటేసారి ఆన్ చేస్తే ఎల్లంపల్లికి సీదా నీళ్ళు తేవచ్చు. ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్ మానేరు, ఇక మిడ్ మానేరుకి వెళ్ళి ఇది జంక్షన్ మిడ్ మానేరు అనేది, ఆడికెళ్ళి కిందికి కావాలంటే లోవర్ మానేరు తీసుకురావచ్చు, పైకి కావాలంటే మల్లన్న సాగర్కు, రంగనాయక సాగర్కు పైకి తీసుకుపోవచ్చు. మొత్తం ఏరియా ఇవాళ కరువు పరిస్థితులు ఉన్నా ఈ మొత్తం ప్రాంతంలో రైతులకు సాయం చేయొచ్చు. ఇది వాస్తవం. 2 పంపులు ఆన్ చేస్తే చాలు. అక్కడ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఆన్ చేయాలంటే ఒకటే చిన్న కండిషన్ ఉన్నది. కండిషన్ ఏంది? 93.5 మీటర్ల మీదికెళ్ళి గోదావరి పారితే మీరు పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ అక్కడ 97 మీటర్ల మీదికెళ్ళి పారకం ఉన్నది. మరి 3.5 మీటర్ల పైనకెళ్ళి గోదావరి ప్రవహిస్తుంటే అక్కడ బ్రహ్మాండంగా కన్నెపల్లి దగ్గర మేము పోయి చూసినాం, 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతున్నాయి. రోజుకు 9 టీఎంసీల నీళ్లు మంచిగా బ్రహ్మాండంగా లోవర్ మానేరు డ్యామ్ నింపైన నీళ్లు ఉన్నాయి. అక్కడ ఆ నీళ్లను నింపకుండా, నీళ్ళను ఎత్తిపోయకుండా, పంపులు చాలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. మేము చెప్పిందల్లా మన కన్నెపల్లి పోయి కానీ తర్వాత నిన్న మొన్న కానీ ఒకటే ఒక్క మాట, అయ్యా మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేదు, మేడిగడ్డ బ్యారేజ్ని మీరు గేట్లు దించమని మేము అడుగుతలేము, మేడిగడ్డను ముట్టుకో ఇంకేదో చేయమని కూడా మేము చెప్తలేము. మేడిగడ్డకు 18.5 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి దగ్గర మీరు పంపులు ఆన్ చేస్తే ఆడికెళ్ళి అన్నారం పోతాయి, అన్నారంకి వెళ్ళి సుందిల్ల పోతాయి. ఆ అన్నారం సుందిల్ల బ్యారేజ్లు మీ గవర్నమెంటే, మా గవర్నమెంట్ కాదు. 2024 జూన్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రౌటింగ్ పని మీ అధికారులే పూర్తి చేసిండ్రు. గ్రౌటింగ్ పూర్తయింది.